వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ. రోడ్డుపైకి సముద్రం, ఉప్పాడలో బీభత్సం. హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. పోత్కపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా కేటాయించాలని, రాబోయే దసరా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో కలిసి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ను కలిసి పలు సమస్యలపై మెమోరాండం సమర్పించారు. జై తెలంగాణ, జై సింగరేణి. హెచ్ఎంఎస్ కార్యవర్గం అంతా కూడా గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు అందరూ కూడా కలిసి మరి బలరాం గారిని కలవడం జరిగింది. సింగరేణి సీఎండీ గారిని ప్రత్యేకించి ఏదైతే అలియాస్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారో, డిస్మిస్ చేశారో, వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైన్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైన్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైన్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో 1600 మంది ఉన్నారు, వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినాం. ఆ జియో సపోర్ట్ చేయడం లేదని సీఎండీ గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే 50 మందిని అన్ఫిట్ చేయకుండా 1 సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలని అలా రోడ్డబడికట్ చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు, పాత విఆర్ఎస్ తీసుకురండి. పాత విఆర్ఎస్ స్కీమ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లోకి తీసుకునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజ్ అన్న గారు మేమందరం కూడా కోరడం జరిగింది. దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం. దాని కాస్టింగ్ ఎంత అవుతుంది అని చెప్పమని సీఎండీ గారు చెప్పినారు. అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా 1 కాదు 2 కాదు ఏదైతే ప్యాంప్లెట్ వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 30 సమస్యల మీద మాట్లాడినాము. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం మందు గోళీలు కూడా దొరుకుతలేవు. డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేడు ఏరియా హాస్పిటల్లో. దీన్ని తీవ్రంగా పరిగణించాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సీఎండీ గారు. మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము, మీ ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి, కార్మికుల పిల్లలకు, కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి. రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, దాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీఎవాల్యుయేట్ చేయండి అని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ మరి చిన్న పిల్లలకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. సో మీకు అన్నిటి మీద కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. అవసరమైన కాడ ప్రభుత్వం తగ్గి రాని దగ్గర కూడా ఖచ్చితంగా వెంటబడి ప్రజా ఉద్యమాలను కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దసరా కన్నా ముందే వచ్చేటటువంటి జీతాలలో ఇంక్లూడ్ చేయాలి. అది ఎంత ప్రకటిస్తున్నారన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగినాం. 35% పైనే ఉండాలి కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా కార్మికులందరి మనసులో ఉంది. కాబట్టి
కాబట్టి ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్. శ్రీకాకుళం జిల్లా టెక్కల నుండి దిమ్మిడిజోల గ్రామానికి వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో సీట్ విషయంలో మహిళా యువకుడు మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసి ఇద్దరు జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా కలవరపడ్డారు. పవన్ కళ్యాణ్ సుగలి ప్రీతి కేసులో ఏం చేశాడని ప్రశ్నించినందుకు ఒక చిరు వ్యాపారిపై జనసేన పార్టీ నాయకులు దాష్టికం చేశారు. ఇలాంటి అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉన్నాయో పవన్ కళ్యాణ్ చెప్పాలి. వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి రావడం లేదని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఈ అంశంపై కోర్టులో జగన్ గారు వేసిన పిటిషన్కు స్పీకర్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారో ముందు చెప్పాలి. చేస్తున్నటువంటిది ఏ రాజ్యాంగంలో ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఆ వ్యక్తిని ఒకసారి పార్టీలో ఎంత కీలకమైన వ్యక్తి ఒకసారి మీరు ఫోటో చూపించండి. ఈ విధంగా దౌర్జన్యంగా అతన్ని భయపెడుతూ చేస్తున్నటువంటి ఫొటోస్. ఇతని పేరు కొరియర్ సీను. ఈయన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి. నారాయణ మనోహర్ గారు కానీ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని వెళ్ళి అడిగితే గిరి గారిని ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది, ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. ఆయన చేసిన తప్పిదే. దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనేంతటి వాడు అని చెప్పని ఇప్పుడు మీకు చూపించినటువంటి కొరియర్ సీను ఇంకొక 50 మందిని తీసుకుని వెళ్ళి ఒక చిరు వ్యాపారిని ఇంత దారుణంగా ఇంత అమానుష్యంగా వాళ్ళు ఆయన షాప్ని ధ్వంసం చేసింది కాకుండా ఇలా మోకాళ్ళ మీద నుంచోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పని చేసినటువంటి విధానం ఏ రాజ్యాంగంలో ఉంది? ఎందుకని ఏ రాజ్యాంగంలో ఉందని అంటున్నానంటే, ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రావట్లేదా, బహుశా రావట్లేదండి అని చెప్పని మీడియా మిత్రులకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఓహో రావట్లేదా, ఆయనకి ఏ రాజ్యాంగం ఉందో బహుశా ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రజలకు కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటిదంటే, మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు. మరి నిజమైన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓ చిన్నపాటి సూచన ఏమిటంటే, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని. ఆయనకి నేను చెప్పేది, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం. మీరు చదవండి. మీరు చదివితే ఆ రాజ్యాంగంలో ఇలాంటివి చేయమని ఎక్కడన్నా ఉందా? మరీ ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఏంటంటే ఏ రాజ్యాంగాన్ని బట్టి ఆయన రావట్లేదు, ఆయనకి సపరేట్ రాజ్యాంగం. ఆయన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టే స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని హైకోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా స్పీకర్ గారికి మీరు ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా ఆయన వేసినటువంటి పిటిషన్లో మీరు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా హైకోర్టు వారిని అడగడం. మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ కౌంటర్ని మీరు స్పీకర్ గారు దానికి సమాధాన పరిచే విధంగా కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను.
మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడిన తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. నేను ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది ఆ రోజు వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమన్నాడు సార్. నన్ను తిట్టమన్నాడు సార్. తిట్టమల్లా యాంకర్ తిట్టమన్నాడు. తప్పు నేను తప్పు ఆయన తిట్టమన్నా వాస్తవం. తాగేసున్నావా? తాగేసి తప్పు మాట్లాడాను. తప్పు ఆడాను సార్. హైదరాబాద్ షెర్రీగూడ పరిధిలోని హెచ్పిసిఎల్ బ్యాంకులో పెట్రోల్లో నీళ్లు కలిసిన ఘటన కలకలం రేపింది. మహేష్ అనే వ్యక్తి నిన్న రాత్రి తన బెజ్రా కారులో పెట్రోల్ నింపించుకున్నాడు. అయితే ఈరోజు ఆ కారు ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ వల్లే సమస్య వచ్చిందని మెకానిక్ వెల్లడించాడు. దీంతో ఆగ్రహించిన మహేష్ బంకుకు చేరుకుని వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపగా అందులోనూ నీళ్లు కలిసినట్లు బయటపడింది. దీంతో బంకు సిబ్బందితో ఘర్షణకు దిగాడు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటర్ అయితే మనం ఇప్పుడు మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు. మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం. ఎందుకు మండుతో చెప్తా. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 2 లక్షల విలువైన 4 కిలోల గంజాయి పట్టుకున్నామని ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు. 3 నిందితులు జల్సాలకు అలవాటు పడి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలలో పనిచేసే కూలీలకు అధిక డబ్బులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఏసీపీ తెలిపారు. రామగుండం సిపి డీసీపీ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనగా కమిషనరేట్గా రామగుండంను ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేస్తున్నామని 3 నిందితులను కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన, అంటే 4 కిలోల 100 గ్రాముల దాకా అందాజు, అంటే జోగితే మనకు తెలిసింది. 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం, దాని విలువ అందాజు 2 లక్షల చిల్లర ఉంటుంది. అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని, హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఆ ఓన్ కార్ అతనిది. కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను. ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు, మీకు తెలుసు. అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో 2 ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి. ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్కి కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు.
వీటిలో పనిచేసే లేబర్ పొద్దున అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఇప్పటి నుంచి నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో కేసులో ఉన్నారా, గంజాయిని సేవిస్తున్నారా, పాత నేరాల్లో ఉన్నారా, ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డీసీపీ పెద్దపల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇతన్ని మేము ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కర్నూలు జిల్లా కొత్త కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి ఈరోజు ఉదయం 10:40 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్వమత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కలెక్టర్ డాక్టర్ సిరిని ఆశీర్వదించారు. స్తోత్రం కృష్ణేశ్వ వరదో భవ ప్రత్యక్ష దీపం దర్శయామి వేసేసి నమస్కారం చేసుకున్నాను. रक्षा धारयामि नमस्करोमि लक्ष्मीरमण गोविंद गोविंद रमण गोविंद गोविंद वेंकटरमण गोविंद गोविंद राजाधिराजाय प्रथय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामकामैकं कामेश्वरो वै मनोदातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः ध्रुवं इन्द्रश्चाग्निश्चराश्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाय ब्रह्मन् अयं ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु ध्रुवभद्रमस्तु ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वभिनं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विजातुलिः इन्द्रैवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमधारयः अभिदिष्टप्रदन्यतः अधरेधुन्दरुद्रवः इन्द्र एव पुत्रः तिष्ठा अपः क्षेत्रारसञ्जयन् इन्द्रहेन मदीधरतः ध्रुवेन हविषाः तस्मै देवाधिब्रवन् अयं ब्रह्मणस्पतिः मैडम 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 ओके ఒక్క నిమిషం మేడం మేడం సైన్ చేస్తాను
కుటుంబానికి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మేడం ఓకే మేడం 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 ఇక్కడ ఇక్కడ స్వామి ఇటు చూడు స్వామి. మేడం మేడం ఇక్కడ ఇక్కడ ఓకే మేడం ఓకే 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 అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో చేయడానికి కూడా వి విల్ ఫోకస్ అండి. అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రమ్ ఎయిదర్ స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మన పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. చెన్నూరులోని గోదావరి నది తీరం మరియు పరిసరాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించిన మంత్రి వివేక్ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు పార్కింగ్ స్థలాలు, తాత్కాలిక దుకాణాల స్టాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను సమగ్రంగా కల్పించేందుకు తక్షణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 27 జూలై నుంచి పుష్కరాలు జరుగుతాయి. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతం, చెన్నూరు సైడ్ ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించారని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అసెస్ చేసి మనము ఎట్లా ఈ వచ్చే పుష్కరాలలో భక్తులకు సహకరించి, ఇక్కడ ఆల్రెడీ మొన్న 5 నెలల క్రితం వచ్చినప్పుడు ఒక మంచి శ్మశాన వాటిక కట్టాలని చెప్పి ఆలోచించి ఇక్కడ మల్లేశం గౌడ్ గారు చాలా పెద్ద మనసుతోని ఆయన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు మొన్న శాంక్షన్ చేసి పేమెంట్ కూడా అయ్యింది. త్వరలోనే ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే మరణిస్తారో వారికి మంచిగా వారికి కార్యక్రమం కావడానికి ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టించి, దాంతోపాటు ఈ అప్రోచ్ రోడ్ గోదావరికి ఏదైతే ఉన్నదో దీన్ని పకడ్బందీగా చేసేది అవసరం ఉన్నది. ఈ వర్షాకాలం తర్వాత ఈ రోడ్ కూడా పకడ్బందీగా చేసినప్పుడు వచ్చే పుష్కరాలలో భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా ఈ రోడ్ కూడా పూర్తిగా కాబోతుంది. ఈ వచ్చే పుష్కరాలలో కూడా అందరూ బండ్లు తీసుకొచ్చేది అవసరం లేదు. ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళందరికీ సెపరేట్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి సెపరేట్ ట్రాక్ పెట్టి వారు వచ్చి పోవడం జరుగుతుంది. మొన్న వేలాలో కూడా మన మహాశివరాత్రి నాడు అదే కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ బండ్లు ఎవరి బండ్లు కూడా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే బండి కూడా పోలేదు. ఎందుకంటే ఒకసారి విఐపి బండి పోతే 10 బండ్లు వస్తాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అందుగురించి ఈసారి కూడా పుష్కరాలలో ఎవరు బండ్లు, మంత్రి బండ్లు కానీ నా బండ్లు కానీ ఎవరి బండ్లు కూడా అలౌడ్ ఉండదు. కేవలం భక్తులు నడుచుకుంటూ రావాలి, ఇక్కడ పూజలు చేసుకొని పోవాలి. ఎవరైతే నడవలేరో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పెద్ద మనుషులు ఉన్నారో వారికి సెపరేట్ ట్రాక్ చేసి వారికి కూడా సౌలభంగా
ఈ ట్రాక్ పెట్టి బండ్లు పెట్టి వారికి కూడా మంచి దర్శనం ఇప్పించే సిస్టమ్ పెట్టబోతున్నాము. సో అందరు కూడా ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు సైడ్ చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పిస్తాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.